ఇప్పుడే మీడియా వాళ్ళని పిలిచి ఈ కాంతమ్మ పరువు తీస్తాను. మేయర్ సిటీకి పోటీ చేయకుండా నేను చేస్తాను. అంత పని చేయకు. అసలు ఇదంతా చేసింది నేను కాదు, ఇదిగో ఈ గుండుగాడు. నేను కాదు. ఎరా గుండెదవా, మందాకిని కళ్ళు పోవాలని చూస్తావా? చిట్టెమ్మ కాళ్ళు ఎరగొట్టాలని చూస్తావా? నిన్ను ఒక్క నిమిషం. ఒరే తమ్ముడు, ఎవర్రా ఈ పండుకోతి? నాకు తెలియదక్కాయ్. తాత ఎవరు కావాలి తాత మీకు? తాత ఏమన్నా నేను మన్మధులాగుంటానని మా అమ్మ నాకు మన్మధరావు అని పేరు పెట్టింది. మీరు పేరు బతుకుండగానే ఎట్టారా సచ్చాక? ఏం మాట్లాడుతున్నావు? అసలు నా చూస్తే నీకేమనిపిస్తుంది? సగం కాలిన శవం షర్టు ప్యాంటు వేసుకొని వచ్చినట్టుంది. సగం కాలిన శవమా? సగం కాలిన శవమా? నీలు అమ్మా, ఈయనెవరనుకున్నావు? మన్మధరావు అలియాస్ మన్మధుడు అంటారు. ఏడ్చాడు. అసలు ఇంతకీ నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా? ఈవిడేంటి సంవత్సరం క్రితం తానం చేసి మట్టు కొట్టుకుపోయినట్టుంది. చూడండి ఆంటీ, ఏయ్, నేను నీ కాంటీనేంట్రా? నువ్వే నాకు తాతలా ఉన్నావు. నీలు నేనున్నాను ఇక్కడ, వెళ్ళిపోతానా? మన్మదా వద్దు, ఆగు మన్మదా. అమ్మా, మన్మధుడి వయసు ఎంత అనుకుంటున్నావు? జస్ట్ నీకంటే 3 months పెద్దోడు అంతే. ఏటేటేటేడి, కాంతమొత్త కంటే 3 నెలలు పెద్దోడా? అంటే కాంతమత్త అంత ముసల్దా? చూసావే, వాడితో పోలిస్తే నన్ను ముసల్ది అంటున్నారే. అదంతా నాకు అనవసరం అమ్మా. అసలే మన్మధరావు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా నీకు? ఎందుకొచ్చాడు? మా పెళ్లి గురించి మాట్లాడడానికి. పెళ్లి గురించా? ఆ యదవతో మాట్లాడడానికి ఏముంది? ఆంటీ, అయ్యో అయ్యో, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. నీలు మన ప్రేమ గురించి పెళ్లి గురించి మీ అమ్మకు చెప్పలేదా? ఎస్, నీలంబరి నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. చెప్పు తీసుకొడతా. అది నీలంబరి చదువుకుండేది, నేను చదువు చెప్పేవాడిని అంతే. లెక్చరర్ వా? ఎస్, ఆ రోజుల్లో కాలేజీ పిల్లలంతా నన్నే చూసేవారు. మీరెప్పుడు చనిపోతే ఎప్పుడు శ్మశానానికి తీసుకెళ్దామనే? కాదు, ఇంతటి అందగాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా అని చూసేవాళ్ళు. తప్పకుండా మన్మధరావు గారు, మీలాంటి అందమైన వాళ్ళు ఉండాల్సిందే ప్రపంచకంలో కాదు, ఆడవేళ్ళ. అంటే నన్ను జంతువు అంటావా? కాదా? నీళ్ళు ఆవు నన్ను అవమానపరుస్తుంది. నువ్వు ఊరుకో మన్మధ. అమ్మా, భాస్కర్ నన్ను ఎలాగో వదిలేశాడు, అందుకే నేను ఈ మన్మధరావుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను.
ఏంటి ఏంటి నువ్వు ఈ మన్మథరావుని పెళ్లి చేసుకుంటావా? ఆ, నాకేం తక్కువ? అయ్యో ఆయుష్ అదొక్కటే తక్కువ. ఆ? పెళ్లి సంగతి తర్వాత ఒకసారి రా, నీతో మాట్లాడాలి. పదా. నీలు మీ అమ్మ పిలుస్తుంది, వెళ్ళమంటావా? వెళ్ళు మన్మదా. అబ్బా వస్తున్నా ఆంటీ. పద. ఇటు చూడు మన్మధరా. చెప్పండి ఆంటీ. భగవంతుడా, ఏం కర్మ పట్టిందయ్యా నాకు. నా కంకుల్ లాంటి వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి వాడితో నన్ను ఆంటీ అని పిలిపిస్తున్నావు. ఛీ, ఎదవ జన్మ అని. ఇటు చూడు మన్మథరావు. చెప్పండి అంకుల్. ఏటి నేను నీకు అంకుల్నా? ఆంటీ తమ్ముడు అంకులే అవుతాడు అంకులు. నార్మల్ స్ట్రైట్ గా పాయింట్ కే వస్తాను. నా కూతురు పిచ్చిది, అమాయకురాలు. తెలిసో తెలియకో నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే సిగ్గు లేకుండా ఎగేసుకుంటూ వచ్చేస్తావా? అసలు నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చూడండి కాంతమ్మ ఆంటీ, మీరు నా ఏజ్ గురించి మాట్లాడుతున్నారని తెలుసు. ఏం ముసలోళ్ళు ప్రేమించకూడదా? ఏ ముసలోళ్ళకి పిల్లలు రారా? వాళ్ళకి పిల్లలు పుట్రా? నీలు చెప్పు మన్మధ. అసలు ఈ తొక్కలో డిస్కషన్ ఏంటి? తిప్పు కొడితే ఇద్దరు లేరు. నువ్వు అను, వాళ్ళు ఎదురుగుండా తాళిగట్టేస్తాను. దానికి నువ్వు తాళి కట్టడం కాదురా, నీకే నేను పాడ కట్టేస్తాను. ఇంకో 50 ఏళ్ళ తర్వాత ట్రై చేయి. ఏయ్, నీ ప్రాణం తీసేస్తాను. అయితే నీ కూతురు దగ్గర ట్రై చేయి, ఎందుకంటే నా ప్రాణాలు నీ కూతురు దగ్గర ఉన్నాయి. ఏడ్చావు ముసలెదవా అని. నన్ను నన్ను ముసలి యాదవా అంటావా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలని ప్రయత్నించకు, తట్టుకోలే. నిన్ను ఒకవైపు చూడాలంటేనే దరిద్రం, మళ్ళీ రెండో వైపు ఎవరు చూస్తారా ముసలి కొంక? నీలాంబరి, కాంతమ్మ అంటే అన్న మాటలకి నా ఒంట్లో నరాలు తెగిపోతున్నాయి. నువ్వే తోక తెగిన మేకలా ఉన్నావు, మళ్ళీ నరాలు తెగడమేంట్రా? నోరు మూసుకొని వచ్చిన దారినే పో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, కాబోయే అల్లుండి పట్టుకుని అంతలా అవమానిస్తావా? శివ దయచేసి వాణ్ణి అల్లుడు అని అనకే. నా కడుపులో తిప్పేసినట్టుంది. సారీ ఆంటీ, మీరేమన్నా అనుకోండి, నీలాంబరిని మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాను. చిన్నోర్మి కుక్క మొహమోడా. నన్ను కుక్కమ్మకు అంటావా? లేకపోతే పాడెక్కే వయసులో నీకు ప్రేమలు అవసరమా? లవ్వంట లవ్వు. ఆఖరిసారి చెప్తున్నా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఖచ్చితంగా నా చేతుల్లోనే చస్తావు. నీలు, నువ్వు సంపకపోతే మాత్రం వాడు బతికిపోతాడా ఏంటక్క? రేపో మాపో చచ్చిపోతాడు కదా. నువ్వు నోర్మల్స్గా చూడు కాంతమ్మ ఆంటీ, లాస్ట్ అండ్ ఫైనల్ గా నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నీలంబర్ని ఇచ్చి నాకు పెళ్లి చేసావనుకో, ఓకే. లేదనుకుంటే మీ ఇద్దరం లేచిపోయి మైనియా ప్యారికియా జిందగీకి సఫర్ కుత్తు పోతా అని ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాం. ఆ తర్వాత మాకు పుట్టే పిల్లల్ని నీ దగ్గరికి పంపిస్తాం, వాళ్ళని ఆడించుకుంటూ పండగ చేసుకో. నేను ప్రాణాలతో ఉండగా ఈ పెళ్లి జరగదు, అంతే. అయితే నా భాస్కర్ని నా దగ్గరికి తీసుకురామ్మా, ఇప్పుడే ఈ ముసలుని పంపించేస్తాను. నీలు, నువ్వు కూడా ముసలోడు అంటున్నావా? సారీ డార్లింగ్, ఏదో ఫ్లోలో అనేసాను. సర్లే. చెప్పమ్మా.
భాస్కర్ని మళ్ళీ ఇంటికి తీసుకొస్తానని నాకు మాట ఇవ్వు. ఆ. ఇప్పుడే ఈ క్షణమే ఈ మన్మథరావుని వెనక్కి పంపించేస్తాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ భాస్కర్ గాన్ని తీసుకురాను. అయితే నీ కంఠంలో ప్రాణం ఉండగానే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. నీలు ఐ లవ్ యు, ఐ లైక్ యు. కాంతమాత ఏమైందిరా? నడుం పట్టేసింది ఆంటీ. 100 రూపాయల నోటు కిందేస్తే ఒంగోని తీయలేవు. నీకు నీలాంబరి కావాలా? నిన్ను అవ్వా సెట్ అయిపోయింది, నాకు నడుం సెట్ అయిపోయింది. అమ్మా ఏంటమ్మా నువ్వు నా లవర్ని కొట్టి చంపేస్తావా? చి, చి, చి. ఇంకొక్కసారి లవ్వర్ అన్నావంటే వీణ్ణి ఇక్కడే కొట్టి కొట్టి చంపేస్తాను. ముందు వీణ్ణి ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. అలాగా అంటే నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది చిట్టమ్మా. మీ పాపారావు తాతని చూడగానే మా అమ్మ కంగారు పడిపోయింది. ఏంటి వచ్చిన అతను మీ తాత? అవును మందాకినక్క, కాంతమత్తకి బుద్ధి చెప్పాలని మా పాపారావు తాతని పిలిపించాను. ఇప్పుడు ముసలోడొస్తే మాత్రం ఆ కాంతమ్మ కంగారు పడుతుందన్న గ్యారెంటీ ఏంటి? అత్త కంగారు పడకపోవచ్చు గాని మా అన్నయ్య కంగారు పడతాడు కదా. మీ అన్నయ్య? అవును, ఆడికి మా వదినంటే చాలా ఇష్టం. కాకపోతే ఆడికి డబ్బంటే కకృతి కాబట్టి ఆ సరోజ మాయలో పడి తన వెనకాల వెళ్ళాడు. ఇప్పుడు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న విషయం చెప్పానే అనుకో, ఎగురుకుంటూ వచ్చి ఇంటి ముందు వెళ్తాడు. తొందరగా కాల్ చేసి మా బావకి ఈ విషయం చెప్పు. అలాగే బావా, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఫోన్ ఇవ్వు. అనియా, సిటీ చెప్పా. రే, పెద్ద పెద్ద ప్రమాదం జరిగిపోతుందిరా. ప్రమాదమా? ఏంటి అది? ఏట్లేదురా, మా నీలాంబరి వదిన మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందిరా. ఏంటి నీలాంబరి మళ్ళీ పిలిచి చేసుకుంటుందా? అవునరా అనియా, ఎవరో మన్మథరావంట. నీలాంబరి వదిన చదువుకున్న కాలేజీలోనే చదివాడంట. అతని ఇంటికొచ్చాడు. రేపో మాపో పెళ్ళంటున్నాడు రా. నాకేదో భయంగా ఉందిరా. అయ్యో బాబాయ్, నేనుండగా నీలాంబరికి మళ్ళీ పెళ్ళేటి? నేను ఆ మాటే అంటే మీ అన్నయ్య నన్ను వదిలేసి వెళ్ళాడు కదా. అలాంటప్పుడు నేను మాత్రం ఖాళీగా ఎందుకుండాలి? మన్మథరావుని పెళ్లి చేసుకుంటాను అంటుందిరా. నువ్వు తొందరగా రాకపోతే ఓదర మనకి దక్కదురా అనియా. అయ్యో బాబాయ్, దాని మతి కనిపోయిందేటే? నేనుండగా దానికి మళ్ళీ పెళ్ళేటే? ఓ 10 నిమిషాలు అక్కడికి వస్తున్నాను. ఏమంటున్నాడు? ఏముంది, 10 నిమిషాల్లో ఇంటి ముందుంటా అంటున్నాడు. ఇక ఇంటి ముందు జరిగే భారతం చూసి పొట్ట సెక్కలవలసిందే. వెరీ గుడ్ చిట్టమ్మా. పద పద, అక్కడ మన్మథరావుని మా అమ్మ ఏం చేస్తుందో త్వరగా వెళ్ళి చూద్దాం. అవును బావా, అసలే మా తాతకి ఒక్కటే ప్రాణం. ఒక్క దెబ్బకి సొత్తాడు. పోసిద్దాం పద. చూసావుగా, 25 లక్షల రూపాయల డబ్బు. నా కూతుర్ని వదిలి వెళ్ళిపోతే ఈ డబ్బు మొత్తం నీకే ఇస్తాను. తాజ్మహల్ ని, చార్మినార్ ని, నాలాంటి లవర్స్ బాయ్ ని డబ్బుతో కొనలేవు. రేయ్, ఇదే డబ్బు ఏ రౌడీ షీటర్ కో పడేస్తే నిన్ను ఏసేస్తారు. ఇవ్వమంటావా? అతిగా వాగిన ఆడది, అతిగా తాగిన మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. నేను ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టే. కొట్టమంటావా? కాంతమత్త,
శుభమా అని పార్టీ ప్రసారానికి వెళ్ళబోతుంటే మధ్యలో ఈ పంచాయతీ ఏంటి? నీకంతగా ఈ పొట్టి తాత అంటే ఇష్టం లేకపోతే పుట్టి తాత మా నేను ఇంటి కొట్టుకొచ్చే ఆ తర్వాత ఇతనే వెళ్ళిపోతాడు కదా. అవునమ్మా, అక్క అసలే అమాయకురాలు, అన్నంత పని చేసినా చేస్తుంది. నా మాట విని భాస్కర్ బావని పిలువు అమ్మా. నువ్వు ఆగరు తమ్ముడు. అమ్మా ఆఖరిసరిగా అడుగుతున్నాను, భాస్కర్ని పిలుస్తావా పిలవ్వా? నేను పిలవనే. సరే. మిస్టర్ ముసల్నక్క మన్మథరావు. నువ్వు కూడా ముసలనక్క మన్మద అంటావా? ఏడ్చావులే ఏదో మొహవడ. మా అమ్మని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తున్నా అంటున్నా. ఈ పాడు ప్రపంచానికి దూరంగా వెళ్ళి మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఆగో, ఎవడ్రా నువ్వు నా పిల్లని చేయట్టుకున్నావు? ఒరే భాస్కర్ నువ్వా? పాపారావు తాత నువ్వా? ఎవడ్రా పాపారావు తాత? ఎవరిని చూసి ఎవడు అనుకుంటున్నావు? మై నేమ్ ఈజ్ మాధవరావు, ఆర్ట్ కాలేజీ ఆఫ్ ప్రిన్సిపాల్. గోపి కూడా ఎత్తాను. ఆటకి వచ్చి రేపు మా పోయేటోళ్ళ ఉన్నా, నువ్వు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ వా? పెడతా మొక్క కూడా. రే నా పిల్లం మాజీ మొగుడు అని ఆలోచిస్తున్నాను, లేకపోతేనా? ఒరే అనియ, చూసావు కదా నువ్వు సరోజ కొంగట్టుకొని తిరుగుతున్నావా? ఇక్కడ నీలాంబరోధన ఈ మన్మథరావుని చేసుకోవటానికి సిద్ధపడింది. నువ్వొక్క క్షణం ఆలోచించినా వదిలి నీకు దక్కదురా. అవును బావా, మా అక్క ఎంత అమాయకురాలో నీకు బాగా తెలుసు. మా అమ్మ మీద కోపంతో మనిషో కాదో తెలియని ఈ మన్మథరావుని చేసుకోవడానికి సిద్ధపడింది. మనిషా కాదా? ఎంత మాట అనేసోరా? అందరూ ఆపుతారా? ఏ భాస్కర్, నా కూతుర్ని కాదని ఆ సరోజు కొంగు పట్టుకొని పోయావు కదా, మళ్ళీ సిగ్గు లేకుండా నా గడపలో ఎందుకు అడుగు పెట్టావురా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఓహో, నేనేమి తమ ఆస్తుల గురించి అంతస్తుల గురించి రాలేదు. నా పెళ్ళంకి రెండో పెళ్లి చేస్తున్నారంటే వచ్చాను. ఆయన కట్టుకున్న మొగుడు నేను ఉండగా దానికి రెండో పెళ్లి చేయాల్సిన కర్మేం పట్టింది? ఏడ్రానియా, కట్టుకున్న మొగుడువా? పర్వాలేదురా, వదినకి నువ్వు మొగుడు అన్న విషయం ఇంకా గుర్తుందన్నమాట. ఏదో ఆవేశంలో అంటే మాత్రం నేను మొగుడిని కాకుండా పోతానా? అది నా పెళ్ళం కాకుండా పోద్దా? చెప్పు భాస్కరు, చెప్పు. ఇప్పటికైనా నేను నీ భార్యని ఒప్పుకుంటావా? ఆ సరోజను వదిలి వచ్చేస్తావా? నువ్వొక్క మాట చెప్పు చాలు. ఇదిగో ఈ మన్మథరావు పీక పట్టుకోనేనా బతివాలైనా ఇతన్ని పంపించేస్తాను. పీక పట్టుకుని బతిమాలుతుందా? ఇది ఎక్కడ కాన్సెప్ట్ తల్లే? అది ఒగేస్తే సరోజు బాధపడుతుంది కదా. సరోజు నొక్కేయడం కుదరదే బావా. అవ్వ కావాలి బువ్వ కావాలంటే చల్లదు. ఇప్పటికే మా అక్క విసిగిపోయింది. నువ్వు ఏ మాత్రం ఆలస్యం చేసినా అక్క మన్మథరావుని చేసుకోవడం కన్ఫర్మ్. అవును, ఈ మన్మథరావు నాకు బాగా నచ్చేశాడు. చూడ్డానికి అచ్చం కోతిలా ఉన్నా మనసు మాత్రం బంగారం. వరి అనియా, ఇదిగో ఎక్కువ సమయం లేదురా, బాగా ఆలోచించుకోరా. నీ కోతన కావాలా లేదా ఆ సరోజ కావాలా? నాకు ఆ సరోజ కావాలి, కానీ నీలంబర్ మాత్రం ఇదిగో ఈ ముసలోడు చేసుకోవడానికి మాత్రం వీల్లేదు. అలాంటప్పుడు చేసుకోవద్దు అనటానికి నువ్వెవర్రా? నీకేం హక్కు అధికారాలున్నాయి? ఇదిగో నీకు నిజంగా వదిన వద్దు అనుకుంటే వాళ్ళ పెళ్లికొచ్చి అక్షింతలేసి వెళ్ళిపో, అంతే. కుదరదు. ఒరే ముసలోడా, నువ్వు గనక నీలంబర్ మెడలో తాళి కట్టావంటే నీకెక్కడే పాడి కట్టేస్తానేమో కొంటావా? పాడి గడిదిగాని రా, నేను పోయి ముందు కౌరు పెడతాను, అప్పుడు వచ్చి నా పాడి గడిదిగాని కూలి డబ్బులు ఇచ్చేస్తాను. కూలి ఎత్తవా? నన్నే అంత మాట్లాడతావా? నిన్ను ఏడ్రా ఏడ్చుతున్నావా? వదినే కాదనుకుని వెళ్ళాక
ఈ ఇంట్లో అడుగెట్టే అర్హతే నీకు లేదు. అలాంటిది ఏ హక్కు అధికారం ఉందని ఈయన మీద దౌర్జన్యం చేస్తున్నావురా? ఇప్పుడు చెప్తున్నాను ఈయన, నువ్వు గనక వదిన కావాలి అనుకొని వచ్చావో ఈ పెళ్లి ఆగుతుంది, లేదా నా చేతుల మీద జరుగుతుంది. నీకు వదిన కావాలో సరజు కావాలో తెలుసుకో. సోతానే. ఈ ముసలగ్గాడు నీలంబరెల్లా పెళ్లి చేసుకుంటాడు, నేను సోతాను. రే ముసలోడా, నీకు మళ్ళీ చెప్తాను, నీకు ప్యానల్ కావాలంటే కాకినాడ ఒకేసి వెళ్ళిపో, లేదంటే ఇదే కాకినాడలో నిన్ను కాల్ చేసి నీ బూడిది కాశీలో కలిపేస్తాను. కవర్దార్. రే అనియా, ఏట్రా అంటే నువ్వు మాత్రం మారవా? ఆ సరోజు వదలవా? దాన్ని కట్టుకుంటే కోట్లు వస్తాయి, దీన్ని కట్టుకుంటే నాకేం వస్తుంది? ఆ కాంతంతో తిట్లు తప్ప. ఒరే ముసలాడ జాత్రే, ఎప్పటికైనా నా చేతులతోనే చస్తావు. జాతకుండు చంపేస్తా. చిట్టమ్మా చూసావా, చిట్టమ్మా చూసావా, చిట్టమ్మా మీ అన్నయ్య నన్ను కాదని ఎలా వెళ్ళిపోతున్నాడో చూసావా? నువ్వు బాధపడకు బంగారం, నేనున్నాను కదా. అవునవును ఉన్నావు, ఆయన చేతిలో చావడానికి. ఏమన్నా? రేయ్, నీకు సరిగ్గా 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతావా, బతికిపోతావు, లేదా చచ్చి శవమైపోతావు. చూసావా డార్లింగ్, మనలాంటి ప్రేమికులను చూసి అందరూ కళ్ళు కుట్టుకుంటున్నారు. పర్వాలేదు, వెళ్తా, మళ్ళీ వస్తా, శుభలేఖతో వస్తా. బాయ్ ఏయ్, బాయ్ ఛీ, బాయ్. ముసలిదవా.